వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకై ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనల నుంచి ఉదవించిన ప్రజల పార్టీ వైసీపీ ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని గత 5 ఏళ్లు ప్రజా సంక్షేమ పాలనను రాష్ట్రానికి అందించి రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ 15 వసంతాలు పూర్తి చేసి 16వ ఏడాదిలోకి నేడు అడుగుపెట్టిన శుభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు కోట్లాది మంది వైసీపీ శ్రేణుల సమక్షంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడంలో భాగంగా నేడు పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో వేలాది మంది పార్టీ కార్యకర్తల సమీక్షలో మనమందరం పార్టీ జెండా ఆవిష్కరిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషదాయకమని స్థానిక మాజీ శాసనసభ్యులు శ్రీ అలజంగి జోగారావు తెలుపుతూ కార్యకర్తలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మావూడి శ్రీనివాసరావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బలగా శ్రీరాములు నాయుడు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు పోలా సత్యనారాయణ, తప్పిట ప్రసాద్, పట్టణ పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు బొమ్మి రమేష్, పాలవలస మురళీకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ భోను గౌరీశ్వరి, వైస్ చైర్మన్లు కొండపల్లి రుక్మిణి, ఇండుపూరు గున్నేశ్వరరావు, జడ్పీటీసీలు బలగా రేవతమ్మ, అలజంగి రవికుమార్, మామిడి బాబ్జీ, ఎంపీపీలు మజ్జి శోభారాణి, బలగా రమణమ్మ, గుడివాడ నాగమణి, వైస్ ఎంపీపీలు బంకూరి రవికుమార్, వెలిది సాయిరాం, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు సర్విశెట్టి శ్రీనివాసరావు, షేక్ షఫీ, దాసరి కార్పొరేషన్ మాజీ చైర్మన్ రంగుముద్రి రమాదేవి, రాష్ట్ర జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు కార్యదర్శులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డుల కౌన్సిలర్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో మనం గెలిపించుకోవాలంటే ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వస్తున్నారో రేపు పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. మీ బాధ్యతలు అయిపోయిన తర్వాత పార్టీ భుజాన్ని వేసుకుని కార్యక్రమం ఏర్పాటు చేయాలి. మరి ముఖ్యంగా రేపు ఉగాది 19వ తేదీ నాటికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 18 లక్షల మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు జగనన్నను గుండెలో పెట్టుకుని వైఎస్ఆర్ పార్టీ జెండా చేతి పెట్టుకుని రేపు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి మేలు చేసిన వైఎస్ఆర్ అంటే పేదవాడి కోసం, ఈ రాష్ట్రంలో రైతాంగం కోసం, ఈ రాష్ట్రంలో డ్వాక్రా కోసం, నిరుద్యోగ యువత కోసం, తాడిత పేద జనాల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం, నిర్భాగ్యుల కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కొట్లాడుతుంది అనే విషయాన్ని మేము అందరూ కూడా చెప్తున్నాం. ఈ రోజు ఇక్కడికి వచ్చిన మేటి కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.